వదినా వదినా, ఏమి దొంగలు ఏం చేస్తారు వదినా? ఏం చేస్తారు? దోచుకుపోతారు. అంతేనా? మనుషుల్ని చంపుతారా? చంపినా చంపొచ్చు. ఇప్పుడెందుకు ఆ గొడవ? పడుకో. ఎందుకే ఇక్కడ నుంచున్నావు? ఏమిటి మాట్లాడవు? నీకేమన్నా గాలి సోకిందా ఏమిటి? గాలి లేదు, ధూళి లేదు. చెంగ ఇంట్లో దొంగలు పడతారట. నీకెట్టా తెలుసు? నాకు రామ వచ్చి చెప్పింది. మరి మామయ్య ఎందుకు చెప్పలేదు ఈ సంగతి? ఎందుకు చెప్పాలి? నేను వద్దనుకునే ఊరుకున్నాను. అదేమిటి తలా తోక లేకుండా అట్ట మాట్లాడతావు? నువ్వు వెళ్ళింటో పడుకో, నేను మామయ్యని పిలుచుకొస్తాను. శుభులు వచ్చావుటే? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. నీకు ఈ చెంగయ్య మామ ఇంకా జ్ఞాపకం ఉన్నట్టే. దొంగలు పడుతున్నారు మావా. పడితే పడ్డారులేవే, నిన్ను కళ్ళారా చూశాను. నాకు అదే చాలు. రా రా. రంగడి దొమ్మరాలతో వస్తున్నాడు. నిన్ను చంపేస్తారు. రా మావా. డబ్బు పోతే పోయింది, వాడు నీ మీద పగపట్టాడు. మా ఇంటికి వచ్చాయి మావా. నాకు ఇక ప్రాణాల మీద తీపి ఏమీ లేదమ్మా. నేను బ్రతికి మళ్ళీ ప్రజల కంట పడలేను. నిన్ను మళ్ళా ఇంట్లో చూశాను. నాకు అదే చాలు. నిశ్చింతగా చచ్చిపోతాను. ఇదిగోన తాళం చేతులు, జాగ్రత్త పెట్టుకో. ఇవి మీవి. పో అమ్మా. రామా, వాళ్ళు వచ్చేసారు. కొంచెం ఆగితే బయటికి కూడా పోలేం. నా మాట విను, ఈసారైనా నా మాట విను మావా. సుబ్బులు, నీ చెంగయ్య మా ఒకళ్ళ మాట వినేవాడు కాడే. వింటే ఆనాడే నీ మాట వినేవాడు. ఈనాడు అతడికి తిప్పలు వచ్చేవి కావు. ఎవడి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే. దాన్ని నువ్వు తప్పించలేవు, నేను తప్పుకోలేను. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు రావాలి మావా. చంపేస్తారు మావా. రావాలి మావా. చంపేస్తారు మావా. చంపేస్తారు మావా. రావాలి మావా. అంగండి, దొమ్మరోళ్ళు వచ్చారు. చూస్తావేర్రా, కానీ నీ పని ఏముంది బాబు కానీ దానికి? ఇదివరకే మనవి చేసుకున్నానుగా, ఏదో ఇచ్చి పంపండి. నీకు ఇదివరకే చెప్పాను. ఎంత గింజుకున్నా నా దగ్గర నుంచి ఒక్క తమ్మిడి లాగలేదు.
అదిగో దొరా, ఆ పట్టుదలే ఇంత కాడికి తెచ్చింది. నా మాటిని ఆ తాళం చెవులు బారేయండి. తాళం చెవులు ఎప్పుడో చేయి దాటిపోయింది. చాతకైనా పెట్టి బొత్తలు కొట్టు. ఎందుకు బాబు అందాక? ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోమని కదరా నేను చెప్పటం. అట్టగా దొరా, త్వరగా సమ్మని కండిషనాలు పడవడరా. తాళం చెవులు ఎక్కడ రావు చూస్తాను. ఏం వదినా, ఎవరి కోసం చూస్తున్నావు? రామయ్య పెద్ద పిలవమంటావా? కాస్త పిలు నాయనా. ఇప్పుడైనా చెప్పు, తాళాలు ఏడుంటాయో. ఎక్కడే తాళాలు లేవే, తలుపు కూడా. మావయ్య ఎక్కడ దాచావు? నీ ప్రాణం కంటే ఎక్కువ ఈ డబ్బు ఇచ్చేసే మావయ్య. మావయ్య మావయ్య ఏదో నాటకంగా ఉంది కానీ అమ్మనికి కట్టురా తిని. మావయ్య చెప్పు మావయ్య. మావయ్య మావయ్య చూస్తారేనా ఎంత వల్ల ఇప్పటికైనా చెప్తావా? నీ పండితమంటావా దానికి? మెట్ల కింద తీసుకెళ్ళండి.
దయారుణం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఆనాడు అర్థం కాక నవ్వాను, ఈనాడు నీ రక్తంతో తీర్చావు. మావయ్య ప్రాణాలన్నా ఇస్తానన్నాడు కానీ తాళాలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అమ్మా, నా కోసం కాకపోయినా నీ కోసమైనా ఇచ్చాగా. ఏం చెంగయ్యన్న, కోడల మురిపంలో కొడుకును మర్చిపోతావేమో. ఉదయం బండికి వస్తున్నారు వాళ్ళు. మా మావయ్య బావ పోట్లాడుకున్నారు, నువ్వు వెళ్ళి తీసుకురా. చూడు బావా, అప్పుడే మొదలుపెట్టింది మళ్ళీ వేధించటం. ఏం చెంగయ్యన్న, మీ వాడి ఇంటికి రాకుండా దేశాలంబడి వెళ్తానంటున్నట్ట. కొంచెం వాడిని జాగ్రత్త పెట్టుకో. విన్నావా బావా, వీడెడు తిరిగి మన మాట వినడు. కట్టు, ఆ గుదిబండ మెళ్ళో పడితేనైనా వీడు ఇంటి పట్టున కదలకుండా ఉంటాడేమో. ఏమై సత్యం, అప్పుడైనా ఉంటావా ఇంటి పెట్టినా? ఉండు మావా, నువ్వు పరాచకాలు మొదలు పెట్టావు. ఏం నారాయణ, నువ్వేం మాట్లాడటం లేదు. మేము మా తప్పుడు వాళ్ళమని ఏమైనా సందేహిస్తున్నావా? ఏమిటి మావా నువ్వు మళ్ళీ ఆ వెనకటివన్నీ తవ్వి ఎగతాళి చేస్తావు? రాయన్నోయ్, కొంచెం త్వరగా కానివ్వండి. షావుకార్ గారి ఇంట్లో పప్పరం తిని చాలా రోజులైంది. శుభస్య శీఘ్రం, వచ్చే మాఘమాసంలోనే కానిచ్చేద్దాం. పెళ్ళాడా ఊళ్ళో ఈ సాకల దాన్ని మర్చిపోయారు. మరిచిపోవాలన్నా నువ్వు మరణిస్తావుటే. పెళ్లి పందిట్లో అందరి కళ్ళు నీ మీదేగా. యాందయో ముసలాయన కథ పులిపెక్కినట్టుందే. ఏం రావి, ఇంతమందికి ఇన్ని చేసావు, నన్ను కూడా ఒక ఇంటిని చేయకూడదు? నువ్వు ఉండవయ్యా సచ్చినట్టు. నీకు కావాలంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. తాంబూలం అక్కడ పెట్టింది, వేసుకోమని చెప్పరా. చిలకలు చుట్టి చేతికి అందిస్తేనే గాని వేసుకోనని చెప్పరా? అయితే చేతికి కాదు, నోటికి అందిస్తాను, ఆగమని చెప్పరా.